మీరు చెప్పిన పాట, మీరు ఇప్పుడు అన్న పాట గురుగారు, తెలిమంచు కరిగింది. అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం చరణాల్లో కూడా. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. గాలి సంగతులు ఏమిటి? గాలి సంగతులు ఏమిటి? మెలకువల వందరం అని కూడా వస్తుంది. నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు, నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవళించు భువనాలు. భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవశ్రుతిని, పాడని ప్రకృతిని ప్రథమ కృతిని. బా తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, ఈ దోవ పొడవున కువకువల స్వాగతం, ఈ కాలి అడికిడికి మెలకువల వందనం. సరే, మీరు ఏమి ఇన్పుట్ ఇస్తే ఇలాంటి సాహిత్యం వస్తుంది అనేది తెలుసుకోవాలండి గురుగారు. అది ఎదురుగుండా కూర్చుంటే వస్తుందేమో అని అనుమానం. అంటే మీరు కృష్ణదేవరాయలు దగ్గర కూర్చుంటే కవులు వచ్చిన, నేను కృష్ణదేవరాయలు అంటడం లేదు కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటాను. అనుకుంటా అది రాసి తీసుకొచ్చేవాడు ఒకప్పుడు అక్కడే రాసేవాడు. ఏమిటి అసలు నాకు ఇప్పటికీ వింటుంటే మళ్ళీ రీకిండిల్ అవుతుంది. అసలు నేను ఎప్పుడు వింటూ ఉంటా పాటలు, పాత పాటలన్నీ వింటూ ఉంటా. అలాగే మీకు శాస్త్రి గారి పాటలు, మీకు రాసిన పాటల్లో మీరు ఎప్పుడు పాడుకునే, అంటే మీరు కూడా పాడుకుంటారు కదా గురుగారు? విధాత తలుపున ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే అది అన్ని చరణాలు అది ఓంకారంతో స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి. రెండో చరణం జనించు ప్రతి శిశుగళమున కూడా. అవును, అదేమిటో అసలు జనించు ప్రతి శిశుగళమున పలికిన ఒకసారి పాడచ్చు కదా గురుగారు? ఒక 2 లైన్లు మీతో పాటు అనే భాగ్యం కోసం చూస్తున్నాను నేను. పాడు. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరచించితిని. ఈ ప్రస్థానంలో సీతారామ శాస్త్రి గారు మీరు చూస్తారు? అంటే మిగతా రచయితలతో కానీ, లేకపోతే తెలుగు సినిమా పాటలో ఆయన స్థానాన్ని కానీ, ఆయన మీద ఒక సమగ్రంగా మీరు ఒక మాట చెప్పాలి అంటే, మీ అభిప్రాయాన్ని చెప్పాలంటే? ఒక శ్రీనాథుడు పుట్టాడు అనిపిస్తుంది. గురుగారు, స్వాతికిరణం పాటలు అదొక ఘట్టం అనుకోండి. అంటే ముఖ్యంగా ఆనతినీర పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. నాకు ఒక సంగీతకారుడిగా నేను మిమ్మల్ని అడగాలనుకునే ప్రశ్న ఏమిటి అంటే, కర్ణాటక సంగీత చరిత్రలోనే బేసిక్గా పంచరత్నాలు అనేవి చాలా అగ్రస్థానంలో ఉంటాయి. ఒక ఎందరో మహానుభావులు.
స్వరము సాహిత్యం. అవును. ఆ ప్రక్రియని, అందుకనే నేను ఎప్పుడు మిమ్మల్ని కళా తపస్వి అని ఎందుకు అంటారు అన్నదానికి నాకు ఒక 100 సమాధానాలు దొరుకుతాయి. ఒక కర్ణాటక సంగీతంలో ఒక ఉత్కృష్టమైనటువంటి పంచరత్న ప్రక్రియని సినిమాల్లో మీరు పెట్టారు. ఆ ఆలోచన ఎవరిది? నాది. ఆలోచన మీది. అక్కడ త్యాగరాజ స్వామి వారు సంగీతం సాహిత్యం వాళ్ళైనా కూడా త్యాగరాజ స్వామి వారు ఇద్దరిలోనూ, ఇక్కడ మహాదేవన్ గారిలోను, ఇక్కడ సీతారామ శాస్త్రి గారిలోను యాక్చువల్గా ఒకళ్ళే అయితే ఆ ప్రక్రియ ఈజీ అండి. కానీ వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉండి దాన్ని పండించడం అనేది చాలా గొప్ప. సాహిత్యం రాసిన తర్వాతే స్వరం చేశారు. ఆ పాటకండి? ఆ పాటకి మొదట్లోనే స్వరం సాహిత్యం రాయటం కాదు. సాహిత్యం రాసేసిన తర్వాత స్వరం చేశారు. అది గొప్పతనం. మనకి ఎట్లా అనిపిస్తుందంటే ముందర స్వరం వచ్చిన తర్వాత సాహిత్యం వచ్చినట్టుగా ఉంటుంది. ఎంత ప్రతిభ ఉండాలి. అది చాలా కష్టమైన ప్రక్రియ. ఆనతనీయరహర అసలు అది పాడితే పాస్ అయిపోయినట్టు ఎగ్జామ్. అవును, అదొక ఎంఎస్సి లెవెల్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ లాగానే ఉంటుంది. జానక్ గారు సన్నాయితో పాడినట్టు. అందులో మళ్ళీ ఆ చివర్లో ఒక ఉత్కంఠ రేపేటువంటి సన్నివేశం. ఆ పిల్లాడు ఆపితే, అదే మృదంగం వాళ్ళు ముక్తాయి ఆపితే ఆ పిల్లాడు ఆపకుండా కొనసాగిస్తే, అది నేను చెప్పింది. అది పర్వీన్ సుల్తాన్ లాగా రావాలి, వచ్చిన తర్వాత అయిపోయింది అనుకుని వీళ్ళు ముక్తాయింపు వాయించేస్తారు, ఇంకా కంటిన్యూ కావాలని వాణి జయరామ్ చెప్తే పాపం మళ్ళీ ఎంత పండుతుంది ఆ సన్నివేశం కూడా. అది తడుతుంది అప్పటికప్పుడు. మనకి ప్రిపరేషన్ ఉండేది కాదు, నాకు తడుతుంది. రక్ష వరశిక్ష దీక్ష రక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణ ప్రేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా. ఎన్ని క్షకారాలండి అసలు. భావయామి గోపాల బాలం లాగా. అందుకనే శ్రీనాథుడు ఉంది ఊరిని అల్లా. నేను ఎక్కడున్నాడు? చాలా బాగా చెప్పారు సార్. తెలుగు సినిమా సాహిత్య రంగంలో శ్రీనాథుడు. అయితే స్వాతి కిరణంలో ఇంకొక పాట గురించి మీరు ఎప్పుడు కలిసినా మన ఇద్దరం నేను పాడి వినిపించేది ఇప్పుడు ప్రేక్షకుల కోసం కూడా. అసలు ఆ సన్నివేశం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు మనం శివుడిని అంటే గణపతిని చేయడము, శివుడికి కోపం రావడం, గణపతి పాయింట్ ఆఫ్ వ్యూ అలా చూస్తాం. కానీ ఒక తల్లి పడే మనోవ్యాధుల్ని ఒక పాటలో చెప్పించడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన. జాలిగా జాబిలమ్మ రెప్ప వేయనే లేదు ఎందుచేత రెప్ప సున్ని పిండిని తలచి. మీరు పాడడం రాదన్నారు కానీ నాతో పాటు ఒక్కసారి అడగడానికి భయంగా ఉంది, కానీ అదొక మరుపురాని అనుభూతిగా ఉంటుందని అడుగుతున్నాను గురుగారు, తప్పుగా అనుకోకండి. సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసానమునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరచి పెద్దరికం చూపే చిత్సు కంటి పెనిమిటి. ఈ లైన్ అయితే ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటం కన్నా ఘాటైన గరళమిది, గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది. అనుభవించి రాయాల్సిందే కానీ అది ఉత్తగా రాయటానికి లేదు, అది అనుభవించాలి. అది ఆ సిచ్యుయేషన్. మీరందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కదా, ఆ సిచ్యుయేషన్ అనుభవిస్తే అది
లోపలికి వెళ్ళిపోవాలి, నరాల్లో జీర్ణించుకుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కష్టం అంటూ లేదు. ఎందుకంటే భగవంతుడు మీకు స్వరం ఇచ్చాడు, సాహిత్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అది అప్లికేషన్ పెట్టడంలోనే ఒకళ్ళ యొక్క కెపాసిటీ తెలుస్తుంది. అది అప్లై చేయగలడు అతను. మన పాటలే కాదు, ఇంకెవరి పాటలు రాసినా అట్టాగే రాస్తాడు, పక్షపాతం లేదు. అంటే మిగతా వాళ్ళ పాటల గురించి వచ్చేది సరే, మీ పాటలు ఇంకా నేను ఇందాలు చెప్పినట్టుగా పాటని తలుచుకోవడం, పాటని పాడుకోవడం, మీతో ముచ్చరించడం చాలా అద్భుతమైన అనుభవం అది. అయితే మిగతా శాస్త్రి గారు దాదాపు 3000 పాటలు రాశారు. మీకు బాగా నచ్చిన పాట మిగతా దర్శకులకి? అదే నీ శ్వాస, అదేమిటి, ఏ శ్వాసలో చేరితే. ఎంత గొప్ప సాహిత్యం. మౌనమే మంత్రమవుతుందనో. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఎవరు మ్యూజిక్ చేసింది? కీరవాణి గారు చేశారు, చిత్ర గారు పాడారు. మంచి పాట, మంచి పాట, చాలా అద్భుతం. అది కూడా ఆ దర్శకులు ఆదిత్య గారు చెప్పింది ఏంటంటే, పల్లవి వేరే ఆయన రాసి పెట్టుకుంటారుగా. అవును, ఇప్పుడు మీరు పల్లవులు రాసుకుని పెట్టుకున్నట్టుగా శాస్త్రి గారు కూడా కొన్ని పాటలు రాసుకుంటూ పెట్టుకుంటే అది ఆ పాటకి సందర్భాన్ని క్రియేట్ చేసుకునేటువంటి మంచి పాట, చాలా మంచి పాట. అసలు మాట ప్రతి పదం కూడా అంత వెయిట్ ఉంటాం పదం ఎక్కడ నేను చూడలేదు. వెయిటీ. చాలా సంతోషం గురుగారు. మీరు అన్నట్టుగా వారు లేరు అనే విషయాన్ని తలుచుకుని బాధపడడం కన్నా వారు మనకి ఇచ్చినటువంటి పాటల్ని, అవి ఉన్నంతకాలం ఆయన ఉంటాడు. అది మామూలు మాట అంటాం సాధారణంగా, కానీ నిజంగానే ఆయన సజీవుడు.